దినోత్సవం భారతదేశం ఉదయం 6 గంటల నుంచి చాలా ఘనంగా జరుపుకుంది. చాలా ఈ 80 సంవత్సరాల్లో స్వాతంత్ర్యాన్ని తీసుకొచ్చినటువంటి ఆ త్యాగదనులు మహాత్మా గాంధీ దగ్గర నుంచి ఝాన్సీ లక్ష్మీబాయి వరకు, ఝాన్సీ లక్ష్మీబాయి దగ్గర నుంచి భగత్ సింగ్, అదేవిధంగా మన భగత్ సింగ్, అదేవిధంగా మిగతా ప్రాణాలు అర్పించినటువంటి అందరినీ అల్లూరి సీతారామరాజు వరకు మనం చూసుకుంటే ఎందరో త్యాగదనుల తాలూకా త్యాగ ఫలితం ఈవేళ మనం స్వతంత్ర ఫలితంగా అనుభవిస్తున్నాం. మరి భారతదేశాన్ని 80 సంవత్సరాల్లో ప్రపంచంలోనే 4వ ఆర్థిక శక్తిగా తీసుకెళ్ళినటువంటి మరి మన దేశం. ఇందులో కృషి అన్ని వర్గాల వారికి, అన్ని మతాల వారికి, అన్ని జాతుల వారికి కూడా, సామాన్యుడి నుంచి పెద్ద వరకు ఈ 145 కోట్ల ప్రజానీకం విజయమే ఈరోజు 4వ ఆర్థిక సంస్థగా మనం ముందుకెళ్ళాం. అలాంటి ఈ భారతదేశాన్ని, అందులో మన ఆంధ్రప్రదేశ్ని మనం కొత్తగా 10 సంవత్సరాల క్రితం మనం కొత్త రాష్ట్రంగా మళ్ళీ ఏర్పడ్డాం. డెవలప్ అయినటువంటివన్నీ కూడా వేరే రాష్ట్రానికి పోయినాయి. మనం మళ్ళీ ఈ 10 సంవత్సరాల నుంచి మనం చేస్తుండేటటువంటి కృషి, అందరూ కలిసికట్టుగా చేసేటటువంటి కృషిని మరి ఈవేళ నిన్న అమరావతిలో రాజధానికి మరి యాక్సెస్ రోడ్ని ఓపెన్ చేయటం అనేటటువంటిది, అలాగే శాసనకర్తలైనటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అదేవిధంగా రాజ్యాంగంలో అంకమైనటువంటి మరి జ్యుడిషియల్ క్వార్టర్సు, వీటన్నిటిని కూడా ఇక్కడ మనం చూసాం. ఆ విధంగా రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారికి భగవంతుడు ఆయువు ఇవ్వాలని